నేనిప్పుడు మీకు చెప్పబోయేది వేసవి కాలంలో సందర్శించడానికి అంతగా కంఫర్ట్ లేని ఒక ప్రాచీన దేవాలయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎండ తీవ్రత వేసవి కాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. వింటర్ అండ్ రైనీ సీజన్ లో కాకుండా ఎండని తట్టుకోగలం అని మీరు అనుకుంటే ఈ ప్లేస్ ని సమ్మర్ లో కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఈ ప్లేస్ గురించి తెలుసుకునే ముందు ఇంకా నా పేజ్ ని ఎవరైతే ఫాలో చేయలేదో ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇండియాలోనే అతి ప్రాచీనమైన సూర్య దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని కోనార్క్ చెందిన కోనార్క్ సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ అనే రాజు 1238వ సంవత్సరంలో ప్రారంభించి 1250వ సంవత్సరంలో అనగా 12 సంవత్సరాలు 1200 మంది శిల్పులతో అద్భుతంగా నిర్మించడం జరిగింది. కోనార్క్ లోని కోన అనగా దిక్కు అని, అర్క్ అనగా సూర్యుడు అని అర్థం. సో కోనార్క్ అనగా పూరి దేవాలయానికి ఈశాన్య దిక్కున ఉన్న సూర్య దేవాలయం అని అర్థం. ఈ ఆలయంలో వారానికి గుర్తుగా 7 గుర్రాలు, సంవత్సరానికి గుర్తుగా 12 జతల చక్రాలు, మొత్తం 24 చక్రాలు 24 గంటల్ని సూచిస్తాయి. ఈ చక్రమే మనకు 10 రూపాయల నోటు మీద కూడా చూడొచ్చు. ఈ ఆలయ